జై తెలంగాణ అందరికీ నమస్కారం గౌరవనీయులు పెద్దలు మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దయ ఉంటే కాబోయే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు అన్నగారు మన బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నగారు గౌరవనీయులు పెద్దలు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు చెలిమేడ లక్ష్మీ నరసింహారావు గారు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అరుణమ్మ గారు వేదికపైన ఉన్న గూడూరి ప్రవీణ్ అన్న గారు తిరుపతి గారు చంద్రయ్య గారు దేవయ్య గారు నర్సన్న గారు ఇంకా వేదిక పైన ఉన్న నాయకులందరికీ ఎవరెవరో పేర్లు అయితే నేను చెప్పలేదో వాళ్ళు జర మనసులోనే తెచ్చుకోండి బయటికి తిట్టకుండ్రి వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు చాలాసేపు అయింది కదా ఎదురు చూస్తాను ఇంట్లో వంట వండి రాలేదా ఇంకా వండలేదా కొద్దిసేపు ఎక్కువసేపు ఇంకా 5-10 నిమిషాల్లో ముగించుకుందాం మీరు పాపం చాలాసేపటి నుంచి ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం మా కోనరావుపేట మండల విలేకరి సోదరులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం 4-5 నెలల కిందట ఇక్కడనే ఇదే చౌరస్తాల మీటింగ్ పెట్టుకున్నాం మన లచ్చన్న గెలుపు కోసం ఆనాడు మిమ్మల్ని వచ్చి ఓటేయమని అడిగినాం మీరేమో ఆ రోజు ఎందుకో గానీ వేరే ఆలోచన చేసింది మార్పు మార్పు అని వాడేవాడు నిలబెట్టగానే ఆయనతో ఓటేసింది ఏం చెప్పింది ఆనాడు కోడళ్లకు 2500 కోడల పిల్లలకు 100 రోజుల లోపల 2500 ఇస్తా ఇక్కడ ఉన్న కోడలు చెప్పాలి వచ్చినాయా 2500 అత్తలకు 4000 ఇస్తా 100 రోజుల్లో అత్తలకు వచ్చినాయా 4000 వినబడతలేదు తులం బంగారం వచ్చిందా రైతులకు రుణమాఫీ జరిగిందా 2 లక్షల రుణమాఫీ ఎంబడే చేస్తా తెచ్చుకోండి అన్నాడు అయ్యిందా మార్పు బాగుందా మార్పు అని చెప్పి గుద్దిరు కదా బాగుందా మార్పు కరెంటు పోతుందా నీళ్ల గోస అవుతుందా కేసీఆర్ పాలన బాగుండే అనిపిస్తుందా అనిపిస్తున్నారు సార్ శైలావట్టు గిడిది కూద్దాం మీకు కాంగ్రెస్ పాలన కరెక్ట్ గా లావట్టు చెయ్యండి మొండి చేయి కాదు పిడికిలి మొండి చేయి మా డేంజర్ మొన్న ముంచిందే అది గట్టిగా తురి ఇప్పుడు అర్థమైంది మనోళ్ళకు మనకేదైనా విషయము ఏదైనా వస్తువు మన దగ్గర ఉంటే దాని విలువ తెలియదు అది పోయాకనే తెలుస్తుంది కరోనా వచ్చేదాకా మనకు అర్థం కాలే బయట తిరుగుడు మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు కరోనా వచ్చినాక ఇట్లా కట్టేసినట్టు చేస్తే అప్పుడు అర్థమైంది దాని విలువ ఇప్పుడు కేసీఆర్ పోయినాక ఇప్పుడు మనోళ్ళు అనుకుంటారు ఏమనుకుంటారు పాలిచ్చే బర్రెను వదిలేసి పొడిచే దున్నపోతుని తెచ్చుకున్నాం అనవసరంగా అనే విషయం ఇప్పుడు అర్థమైందా పక్కా అర్థమైందా ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయి అటు ఇటు లేవా మరి లేవు అంటే నేను చెప్పేది ఒకటే 6 గ్యారెంటీలను ఉదరగొట్టింది 420 హామీలు ఇచ్చారు అత్తకిది కోడలకది రైతుకది యువకులకిది ఫ్రీ స్కూటీ ఫ్రీ బంగారం బస్సు ఫ్రీ మన్ను ఫ్రీ మశానం ఫ్రీ అన్ని ఫ్రీ అన్నాడు అరిచేతుల వైకుంఠం చూపెట్టిండు ఓట్లు వేయించుకున్నాడు అవతల పడ్డాడు 100 రోజులు లేదు ఏం లేదు ఇప్పుడు 150 రోజులు అయిపోయింది 150 రోజులకు ఇప్పుడు ఏం చెప్తాడు కొత్తగా రుణమాఫీ మొన్న చేయలేదు ఇప్పుడు వేములవాడ రాజన్న సాక్షిగా చేస్తా నేను జోగులాంబ తల్లి సాక్షిగా చేస్తా అని దేవుళ్ల మీద ఒట్లు పెడతాను నేను అడుగుతున్నా దేవుళ్ల మీద ఎందుకు ఒట్లు పెడుతున్నావు నీ భార్య పిల్లల మీద ఒట్టు పెట్టి చెప్పు చూస్తా నేను కూడా పెడతావా ఎందుకంటే దేవుళ్ళు అడగారు కదా వచ్చి మళ్ళా మోసం చేయొచ్చు దేవుళ్ళని కూడా అనేది ఆలోచన దేవుళ్ళ మీద ఒట్లు పెడతాడు దయచేసి నేను మీరు ఒకటే కొడుతున్నా సినిమాలు చూస్తారా మీరందరూ బాహుబలి చూసిరా పార్ట్ 1 పార్ట్ 2 2 చూసిరా ఇది కూడా కథ రేవంత్ రెడ్డి కథ మోసం పార్ట్ 1 ఏమో అసెంబ్లీ ఎలక్షన్ ముందు చూపెట్టిండు అరిచేతుల వైకుంఠం చూపెట్టిండు డిసెంబర్ 9కి అయిపోతుంది 100 రోజుల్లో ఒడిచిపోతుంది అని అప్పుడేమో ఓట్లు వేయించుకున్నాడు ఇప్పుడు మళ్ళా మోసం పార్ట్ 2 పార్లమెంట్ ఎలక్షన్ల కోసం 2వ పార్ట్ ఇప్పుడేం చెప్తాడు 15 ఆగస్టు రుణమాఫీ చెప్తా నన్ను నమ్ముండ్రి దండం పెడతా నేను ఒక్కటే మాట అడుగుతున్నా కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఇయ్యనోడు కేసీఆర్ ఇచ్చిన 10,000 రూపాయలు ఇయ్యనోడు 40,000 కోట్ల రుణమాఫీ చేస్తారంటే నమ్ముదామా 40,000 కోట్ల రుణమాఫీ చేస్తారంటే నమ్ముతామా కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీస్తాడా ఆలోచన చేయండి మొన్ననే మోసపోయినరు మళ్ళా మోసపోకుండ్రి బడే బాయ్ ఉన్నాడు ఇంకొక ఆయన పైన ఢిల్లీలో ఉన్నాడు బడే బాయ్ హైదరాబాద్ లో ఉన్నాడు చోటే బాయ్ ఢిల్లీలో మోడీ హైదరాబాద్ లో కేడి ఇద్దరు ఆయన పెద్ద మోసగాడు ఈయన చిన్న మోసగాడు 2014లో పెద్ద మోసగాడు నరేంద్ర మోడీ
ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. ఏం చెప్పిండు? భాइयों बहनों आप सब लोग जन धन खाता खोलो मैं धन धन 15 लाख देता हूं అన్నాడా? ఇక మళ్ళా అయినా కూడా మనమే గుద్దుదాం. మళ్ళా వాళ్ళకు 15 लाख పడ్డాయా? వాళ్ళకన్నా 15 लाख పడ్డాయా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు మా తమ్ముళ్లకు. వచ్చినాయే వాళ్ళకి 2 కోట్ల ఉద్యోగాలు. రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు నరేంద్ర మోడీ. అయ్యిందా? కష్టాలు డబుల్ అయినాయా? నిజంగా ఆదాయం డబుల్ అయిందా రైతులకు ఎక్కడన్నా? ఎన్ని మాటలు! మొత్తం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా, ఇంటికి నల్ల పెడతా, మళ్ళీ అదేవిధంగా బుల్లెట్ రైలు ఉరికిస్తా, మామూలు రైలు కాదట బుల్లెట్ రైలు ఉరికిస్తా 2022 కల్లాని కథలు చెప్పిండు ఆనాడు నమ్మి 2014లో బడేబాయికి ఓటేసినాం, మోసపోయినాం. ఇక్కడ చోటేబాయ్ ఇక్కడ 2023లో ఈయన మోసం చేసిండు. 100 రోజులు అధ్యత్త ఇజ్జెత్త అని చెప్పిండు, మళ్ళా మోసపోయినాం. దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, పార్లమెంటులో రేపటి రోజున వినోదన్న ఉంటే మన తరఫున గట్టిగా గల్లా వట్టి అక్కడ అడిగేటోడు ఉంటాడు. లేకపోతే మాత్రం మళ్ళొక్కసారి మోసం జరుగుతుంది. ఆలోచించుండ్రి. 5 ఏళ్ల బండి సంజయ్ గారు గెలిచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నడన్నా కొండ్రావుపేటలో కనబడ్డా? ఎవరైనా చూసిరా బండి సంజయ్ని? టీవీలో తప్ప ఎప్పుడన్నా కొండ్రావుపేట చౌరస్తాలో కనబడ్డా? వచ్చిండా ఎప్పుడన్నా? ₹1 పనిచేసిండా? బిడ్డ పైసా పని చేయలే, కనబడలే. మరి పార్లమెంట్ సభ్యుడిగా కనీసం ఢిల్లీకి పోయి ప్రశ్నలు అడిగిండా, మన తరఫున కొట్లాడిండా అంటే అది కూడా లేదు. ఏమన్నా గట్టిగా అన్నామనుకో, ఏమైనా బండి సంజయ్ గారు నిన్ను గెలిపించిన పుణ్యానికి ఏం చేసినావో చెప్పు, మా కోనరావుపేటకు, మా వేములవాడకు, మా సిరిసిల్లకు, మా కరీంనగర్ కు అంటే జవాబు లేదు. అందుకే ఏమంటాడు? జై శ్రీరామ్ అంటాడు. వచ్చినాయా ఇంటింటికి అక్షింతలు? వచ్చినాయా రాలేదా? అక్షింతలు వచ్చినాయా? ఫోటోలు వచ్చినాయా? ఇంటింటికి ఫోటోలు పంపిండా? బాగా మొక్కుతుండ్రా? మొక్కకుండ్రి. ఎందుకంటే అలా మొక్కుదామంటే దేవునితో పాటు ఇద్దరు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మొక్కుడు కష్టం. నేను ఒక్కటే మాట అంటున్నా, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మనం ఎన్నడూ రాజకీయం చేయలే. మనం కూడా కట్టినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన గుడి కట్టినాం. యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామికి అద్భుతమైన గుడి కట్టినాం. కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలే. ఇలా ఏం చేసినావు అని అడిగితే చెప్పేందుకు ఏం లేదు. అందుకే ఏమంటాడు? జై శ్రీరామ్. మనకేమైనా శ్రీరాముడు మన దేవుడు కాదా? ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలను, మా అన్నదమ్ములను నేను అడుగుతున్నా. చాలా మంది ఇక్కడ బొట్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. బండి సంజయ్ వచ్చి పెట్టిండా మీకు బొట్టు? కట్టు ఆయననే నేర్పించిండు, బొట్టు ఆయననే నేర్పించిండు, దేవుడిని ఆయననే పరిచయం చేసిండు. ఇదివరకు మనకు దేవుడు తెలియదు, పండుగలు తెలియదు, బోనాలు ఎత్తలేదు, ఇదివరకు ఎల్లమ్మకు చేసుకోలేదు, పోచమ్మకు చేసుకోలేదు, పెద్దమ్మ దగ్గరికి పోలేదు, ఎమ్లాడ రాజన్న దగ్గరికి పోలేదు, కొండగట్టు అంజన్న దగ్గరికి పోలేదు, తిరుపతి వెంకన్న దగ్గరికి పోలేదు. ఇవన్నీ బండి సంజయ్ గారే వచ్చి మనకు నేర్పించిండు. ఆయననే కాపాడుతుండే దేవుడిని. అట్లున్నది వాళ్ళ కథ. ఆలోచన చేయండి. రాముడు రాముడు అంటారు. రాముడు దేవుడు, దేవుడు అంటే అందరికి గౌరవం. కానీ రాముడు ఎప్పుడు పుట్టిండు? బీజేపీ ఎప్పుడు పుట్టింది? బీజేపీ పుట్టింది 1980లో. రాముడు పుట్టింది త్రేతాయుగంలో. మరి ఇవాళ వీళ్ళు నిన్నగాక మొన్న పుట్టిన వాళ్ళు రాముడిని వీళ్లే కాపాడుతున్నట్టు, వీళ్లే మొత్తం రాముడికి టేకేదారు తీసుకున్నట్టు ఇవాళ పిల్లల మనసులు ఖరాబ్ చేస్తూ దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, అన్నలారా, అక్కలారా, చెల్లెల్లారా, తమ్ముళ్లారా, బీజేపీ రేపు పార్టీ ఓడిపోయినా, బీజేపీ అనే పార్టీ పూర్తిగా గతమైనా ఇవ్వాలకు కూడా ఏం కాదు. రామునికి ఏం కాదు, మన ఏమ్లాడ రాజన్నకేం కాదు, కొండగట్టు అంజనకేం కాదు, తిరుపతి వెంకన్నకేం కాదు, అయోధ్యలో శ్రీరాముని కూడా ఏం కాదు. బీజేపీకి ఓటేస్తే దేవుని కోటేసినట్టు అని ఒక డ్రామా చేస్తున్నారు. ఒక భక్తి సినిమా చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏమీ చేయని అసమర్థత, 5 ఏళ్లు ఏం చేయనోడు ఇలా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మళ్ళా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రేపటి రోజున మన కోనరావుపేట కోసం, మన వేములవాడ కోసం, మన కరీంనగర్ పార్లమెంట్ కోసం 4 పనులు కావాలంటే కొట్లాడేటోడు కావాలి, గట్టిగా మాట్లాడేటోడు కావాలి, జీ హుజూర్ అనేటోడు కాదు. అదేవిధంగా అమిత్ షా చెప్పులు మోసేటోడు అంతకన్నా కాదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏం చేసిండయ్యో బండి సంజయ్ కుమార్ 5 ఏళ్లలో అంటే అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప పీకిదేవి లేదు 5 ఏళ్లలో. నేను అడుగుతున్నా, దమ్ముంటే రా, ఏ చౌరస్తాకు వస్తావో రా, ఎక్కడికి వస్తావో రా, చెప్పు, నువ్వేం పని చేసినావో చెప్పు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే కోనరావుపేటలో ఇవాళ మీరు సిరిసిల్ల నుంచి ఇక్కడికి వస్తుంటే
బ్రహ్మాండమైన మల్కపేట రిజర్వాయర్ కనబడుతుంది మీకు. అక్కడ మా లక్ష్మీ నరసింహారావు గారు బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలతో అద్భుతమైన వెంకటేశ్వరుల గుడి కట్టిండు. ఒక్క రూపాయి రాజన్న గుడికి తెచ్చినవా బండి సంజయ్? పోని ఒక్క రూపాయి మా కోనరావుపేటలో ఉన్న గుడికి చందా ఇచ్చినవా? లేదా వేములవాడ కొండగట్టు అంజన్నకు రూపాయి తెచ్చినవా? నరేంద్ర మోడీ కాడికి వెళ్లి నీకెందుకు వేయాలి ఓటు? ఒక్క బడిదేలే, ఒక్క గుడిదేలే, ఒక్క విద్యా సంస్థదేలే, ఒక్క పరిశ్రమదేలే, ఏం చేసినవయ్యా అంటే దేశం కోసం ధర్మం కోసం అనుకుంటే గాలి తిరుగుడు, గాలి మాటలు, ఒక్క పని కూడా చేయలే. ఆలోచించండి, ఆగం కాకండి. ఇలా కాంగ్రెస్ పార్టీకి అయితే నాకున్న అవగాహన మేరకు ఓట్లు వేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే పెన్షన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఆసరా పెన్షన్లు ఉన్నారా? ఎవరైనా చేయొత్తులు జరి ఉన్నోళ్ళు? ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి, ఎరికేనా మీకు? జనవరి నెల పెన్షన్ ఎగ్గొట్టిండు, ఎరికేనా? మరి ఇంకా మళ్ళా సిబిదప్పి వాళ్ళ కొట్టేద్దామా? నెల పెన్షన్ ఎగ్గొట్టిండు. 4,000 అన్నోడు 2,000 ఇవ్వకుండా ఎత్తగొట్టిండు. ఆయన నమ్ముదామా? మళ్ళా పొరపాటును నమ్ముదామా? రైతు బంధు ఇప్పటికి వాళ్లే మొత్తం పడ్డదా పడలేదా? రైతు బంధు పడ్డదా? 4 ఎకరాల కాడికి అది కూడా కుంటుకుంటా తుమ్ముకుంటా దగ్గుకుంటా 4 ఎకరాల కాడికి 4 నెలలు గుంజిండు. రేపటి రోజున ఆ రైతు బంధు కూడా పోతుంది. దయచేసి గుర్తు పెట్టుకోండి. రైతు బంధుకు రామ్ దళిత బంధుకు ఆనాడే ఎత్తగొడతాడని కేసీఆర్ గారు చెప్పిండ్రు. మిమ్మల్ందరూ నేను కోరేది ఒకటే, కేసీఆర్ గారిని మళ్ళా తెచ్చుకుందామా? కేసీఆర్ గారిని మళ్ళా తెచ్చుకుందామా? వద్దా? కావాలనా? కావాలంటే ఒకసారి గట్టిగా వద్దా? కావాలనా? కేసీఆర్ తిరిగి కావాలంటే మీరు ఒక్క పని చేయాలి. మీరు మాకు ఒక 10-12 ఎంపీలు అప్పచెప్పుండ్రి. సంవత్సరం లోపల రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు తిరిగి శాసించే పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఈ సన్నాసులు మళ్ళీ పోయే పరిస్థితి తప్పకుండా వస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, మన మధ్యలో ఉన్ననాడు మంచి పరిపాలన ఉన్ననాడు దాని విలువ తెలియలే. కానీ అప్పుడప్పుడు ఇట్లా జరుగుడు కూడా మంచిదే. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది, అప్పుడప్పుడు గాడి నిందుతేనే గుర్రం విలువ తెలుస్తుంది. అందుకే నేను అనేది, దయచేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మే 13 నాడు కారు గుర్తు మీద ఓటేసి వినోదనను బంపర్ మెజారిటీతో కోనరావుపేట నుంచి గెలిపియండి. మీ తరఫున బ్రహ్మాండంగా రేపటి రోజున అక్కడ వాదించే నాయకుడు, కొట్లాడే నాయకుడు, కేసీఆర్ గారికి బ్రహ్మాండంగా అండగా ఉండే నాయకుడు. మేము వీడికి బయలుదేరి వస్తున్నాం. కొద్దిగా ఆలస్యమైతే కారణం ఏందరికైనా సిరిసిల్లలో ఈ ఒక్క రోజుల 2 నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. మనం అనుకున్నాం ఎన్నడన్నా మీ పక్కనే ఉంటుంది సిరిసిల్ల. ఒకనాడు కాంగ్రెస్ వాళ్ళు సిరిసిల్లను ఉరిసిల్ల తెచ్చింది. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు రాగానే మళ్ళా ఆత్మహత్యలు మొదలైనవి. మళ్ళా ఆ రోజులు కావన్నా రైతుల ఆత్మహత్యలు, నేతన్నల ఆత్మహత్యలు, కరెంటు కష్టాలు, మోటార్లు కాలుడు, రైతు బంధు రాదు, ఈ ఆగమాగం బతుకు మళ్ళా కావన్నా ఆలోచించండి. వీళ్లకు బుద్ధి చెప్పాలంటే, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే, ఆ హామీలు నెరవేర్చడానికి వాళ్ళ పేయిల భయం ఉండాలంటే కారు గుర్తు మీద ఓటేసి వినోదన్నను బంపర్ మెజారిటీ ఇచ్చి పార్లమెంట్ పంపించండి. తప్పకుండా ఈ ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధి వస్తుంది. అప్పుడే వాళ్ళ కళ్ళు కిందికి దిగుతాయి. మనకిచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటారు. 2,500 ఆడబిడ్డలకు ఇస్తా అన్నాడు. 4,000 ఇంట్లో ముసలయ్య ఉంటే ఇద్దరికి ఇస్తా అన్నాడు. పెళ్లి చేసుకుంటే కేసీఆర్ లక్షిస్తుండు. నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. దొరకలేదా బంగారం? బంగారం షాపులు కమ్మి పడ్డాయా? దొరకలేదా తులం బంగారం? కాంగ్రెస్ వాళ్ళని నమ్మి మోసపోయినారు మీరు. ఒక్కసారి మోసపోతే మోసం చేసినోంది తప్పు, రెండోసారి మళ్ళా వాళ్ళ చేతుల్నే మోసపోతే మన తప్పు అవుతుంది. యాది పెట్టుకోండి. ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పు, రెండోసారి మళ్ళా వాళ్ళ చేతుల్నే మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. యాది పెట్టుకోండి. వాడు తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా ఇయ్యడు మనకు. యాది పెట్టుకోండి. నాకు పక్కాగా 500 బోనస్ అన్నాడు రైతులకు. మా రైతన్నలు చెప్పాలి, ఎక్కడ వస్తుందా బోనస్? 500 బోనస్ బోగసు, అది బోగస్ ముచ్చట. కనీసం మద్దతు ధర ఇస్తలేడు. అందుకే రైతన్నలను కోరుతున్నా, మా ఆడబిడ్డలను కోరుతున్నా, మా తమ్ములను కోరుతున్నా, మా చెల్లెలను కోరుతున్నా, ఏ పార్టీ అయితే తెలంగాణ తెచ్చిందో, ఏ నాయకుడైతే తెలంగాణను 10 ఏళ్లు బ్రహ్మాండంగా నడిపిండో ఆ నాయకుడు కేసీఆర్ గారికి మద్దతు ఇద్దాం, మరింత శక్తినిద్దాం. వినోద్ కుమార్ లాంటి మంచి విద్యావంతుడు, నాయకుడు, బ్రహ్మాండమైన న్యాయవాది మన తరపున వాదించడానికి, ప్రశ్నించడానికి పార్లమెంటుకు పంపుదాం. ఏ గుర్తు మనది? సగం చెప్తుంది కాక. కారు గుర్తున్నట్టు ఒకసారి పిడికిలే. ఆ పైన మామూలు కాదా? అక్కడ అరుగు మీద మామూలు కాదా?
కారు గుర్తుకే, కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, వినోదన్న గారి కారు గుర్తుకే, జై తెలంగాణ. చిన్నోనికి ఓట్లేదు, ఎందుకు చెప్తున్నావు పాపం, నాగమాగ చెప్తున్నావు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. మీ అందరు కూడా ధన్యవాదాలు. ఇంత రాత్రి అయినా కూడా ఇంతసేపు ఉన్నందుకు. మా ఆడబిడ్డలకు మళ్ళా మోసపోకుండ్రి, కారు గుర్తును మర్చిపోకుండ్రి. 13 తారీఖు నాడు ఎవరేం చెప్పినా, ఎన్ని పైసలు వచ్చినా కారు గుర్తుకు వినోదన కోటేజ్ గెలిపేయండి. జై తెలంగాణ.